15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఏది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేమన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్కా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమీ తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి మీ పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకని నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను, రోజు అన్నం మానేరంట. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అదే నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి అండి. సో మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ద గ్రేట్, మొఘల్స్ ద గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిట్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఈజ్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్. అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్, మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న, ఫ్యూ థౌజండ్స్, నాకు పెద్ద కౌంట్ తెలియదు, కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్డే అని చెప్తాను. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటన్ యాక్టింగ్. యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమై కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇట్ హ్యాస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. దట్ హ్యాస్ బీన్ అడ్రెస్డ్. ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ. వీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్, వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని, అరే హిందూగా ఉండి ఎందుకు జిజియా కట్టాలి, అసలు దీని గురించి ఎవడు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా. ఇది నాలాగా చాలామందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి, అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ల దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు. నేను ఎప్పుడు అక్కడ ఆగలా. వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు, అరే బ్రూస్లీ భలే చేశాడు అనుకోలేదు. నేను బ్రూస్లీగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ గురించి అదే. అలాగే ఒక పొద్దున కూడా ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్లో చెప్పాను, పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు. అంటే వాట్ ఎ ఫిలిం డస్ టు పీపుల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి, ఆల్వేస్ వి లుక్ టువర్డ్స్ వెస్ట్, దే థింక్ దే ఆర్ క్వైట్ అడ్వాన్స్, దే థింక్ దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ us. మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో, వెన్ ఐ వాజ్ ఇన్ అరౌండ్ మేబీ 7th 8th ఆ ఏజ్లో, ఫ్యాసినేషన్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో
మన సంగీతం, మన కర్ణాటిక్ సంగీతం కానీ, మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు, దాని విలువ తెలియక, ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదంటానికి. అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ mere రికార్డ్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ, హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యూ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target without a doubt, in the most brilliant manner. Technical aspects, always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరంత సున్నితంగా ఉండకండి మీరు. మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం, దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతి కృష్ణ, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడి టు అస్, ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్. It is about our civilization. It's about భారతీయత. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు ఏం మహానుభావులు కదా, మంచి వాళ్ళు, చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే ఈ సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ, ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, ద పీపుల్ హూ పొజెస్ దట్ వేదిక్ నాలెడ్జ్, ద పీపుల్ హూ పొజెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్, దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ దెన్ ద కోహినూర్ ఇట్ సెల్ఫ్. దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ కన్వేస్. కోహినూర్ ఉంటుంది, పగిలిపోతుంది, కోహినూర్ పడిపోతుంది, కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూరులాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్కు ద్వారానే ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ హరిహర వీరమల్లు ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ అడ్రసింగ్ దట్ పార్ట్, ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.